హైదరాబాద్ శివారులో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడాలో ఈ ఘటన జరిగింది. ఏపీకి చెందిన కారు వేగంగా దూసుకొచ్చి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. తెనాలికి చెందిన వ్యక్తి ప్రమాదం చేసి పారిపోతుండగా చైతన్యపురి పోలీసులకు చిక్కాడు. మద్యమత్తులో ఉన్న డ్రైవర్ ను పట్టుకుని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేశారు. గట్టికే సారు సంస్కృతి కాలేజ్ బీ ఫార్మసీ చేస్తాను సార్. నేను ఇంటికి వస్తా అంటే రామ్మ చెప్పిన పూర్వక అట్లా చేసింది. డాడీ ఇంటికి వస్తాను ఒక రోజు ముందు చేసింది. మెల్లగా రాస్తాను అని చెప్పిన. సరే తల్లి నువ్వు చెప్పిన మాకు ఏ చెప్పలే. ఆమంతలు ఆమె వస్తుంది పోతుంది కదా నేను అనుకున్నా. కానీ 8కి సడన్ గా మీ బాపకు ఏమైంది రారి వచ్చిపోసు అనగానే స్పాట్ డెడ్ అయిపోయింది. ఆయన ఇతను కొడుకులో ఆయన ఈవినింగ్ 7:50 PM ఆ టైంలో ఒక 2 వీలర్ కు స్కోడా కార్ కు మనకు కోహెడా లిమిట్స్ లో సర్వీస్ రోడ్ లో ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో బండి మీద ఉన్నటువంటి 2 వీలర్ మీద ఉన్నటువంటి సాయి కుమార్ తర్వాత స్పందనకు ఇద్దరికి కూడా ఇంజురీస్ కావడం జరిగింది. స్పందన అండర్ గోయింగ్ అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ రీచ్ అయ్యే లోపే ఆమె చనిపోవడం జరిగింది. సాయి కుమార్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. స్కోడా వ్యక్తి ఆపి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆయన సబ్సిక్వెంట్ గా మనం అలర్ట్ చేసి అదర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ స్పందన అనే వ్యక్తి తర్వాత సాయి కుమార్ ఇద్దరు కూడా సింగరేణి కాలనీ సైదాబాద్ లిమిట్స్ లో ఉంటారని చెప్పేసి తెలిసింది. ఈ అమ్మాయి బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది. ఇతనేమో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు సాయి కుమార్. ప్రస్తుతం అయితే 106 Class 1 BNS ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.